आओ కార్పొరేటర్ జీ आओ ఆగిపోయావే రా 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 ఇక్కడ చెయ్యి లెగిసిందనుకో అక్కడ ఒక్కొక్క చెయ్యి తెగిపడుతుంది ఇక్కడ కాలు లేపావనుకో అక్కడ ఒక్కొక్క కాలు తెగి కింద పడుతుంది ఎన్నో హత్యలు చేసి ఎన్నో స్కాములు చేసి సృష్టించుకున్న రాజకీయ జీవితం అధిష్టానం దగ్గర పరపతి కోటాను కోట్ల డబ్బు నువ్వు ఒక్కడవే నాశనం చేశావు అఫీషియల్ గా 100 కోట్లు అనఫీషియల్ గా 300 కోట్లు ఎక్కడ దాచావురా ఆ డబ్బంతా ఎక్కడ దాచావురా రే నీకు చెప్తాను గానీ రే మీ అందరికి ఒక కథ చెప్పాలి కొంచెం శ్రద్ధగా వినండి రా ఒక 7 సంవత్సరాల కుర్రోడు మొదటి రోజు స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చాడు రా. అమ్మా కన్నయ్య స్కూల్ నచ్చిందా నాన్న? ఏం నేర్చుకున్నావు స్కూల్లో? ఫస్ట్ పేజీ నేర్చుకున్నా. ఫస్ట్ పేజ్ నేర్చేసుకున్నావా? మా నాయనే అన్నం పెడతాను చేతులు కడుక్కోపో సరేనా? అమ్మా ఈ రోజు స్కూల్లో ఏం నేర్చుకున్నావు? ఫస్ట్ పేజీ నేర్చుకున్నానమ్మా. ఫస్ట్ పేజీ నేర్చుకున్నావా? కన్నయ్య ఈ రోజు ఏం నేర్చుకున్నావు? ఫస్ట్ పేజీ నేర్చుకున్నా. ఫస్ట్ పేజ్ అంటున్నావు, ఫస్ట్ పేజ్ లో ఏముంది నాన్న? భారతదేశం నా మాతృభూమి. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం. దీనికి అర్హత పొందడానికి సర్వదా నేను కృషి చేస్తాను. నా తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయుల్ని, పెద్దలందరినీ గౌరవిస్తాను. ప్రతి వారితోనూ మర్యాదగా నడుచుకుంటాను. నా దేశం పట్ల నా ప్రజల పట్ల సేవానిరతితో ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. వారి శ్రేయాభివృద్ధులే నా ఆనందానికి మూలం. ఇందులో నీకేం అర్థమైంది నాన్న? ఏం అర్థం కాలేదమ్మా, కానీ నాకెందుకో బాగా నచ్చింది. అమ్మా, ప్రతిజ్ఞలో భారతీయులందరూ నా సహోదరులను ఉంది. నీకు నేనొక్కడనే కదా కొడుకుని. సహోదరులంటే తోడబుట్టిన వారే కాదు నాన్న, భారతమాత అందరికీ అమ్మ. అందువలన దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ అన్నదమ్ములే, మనవాళ్లనే అర్థం. అదే సోదర భావం అంటే, అదే ప్రతిజ్ఞ అంటే. అప్పుడు అర్థమైందిరా నాకు ప్రతిజ్ఞ అంటే ఎంత గొప్పదో. ప్రతిజ్ఞ తెలిసిన వాడు రాజు అయితే, రాజకీయ నాయకుడు అయితే, దాన్ని అందరూ ఫాలో అయితే నా దేశం ఎంత గొప్పగా ఉంటుందో ఊహించుకున్నా. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అనుకుంటే ఏ పేదవాడి దగ్గర గవర్నమెంట్ ఉద్యోగ లంచాలు తీసుకోడు, ఏ గవర్నమెంట్ ఆఫీసులోనూ అవినీతి జరగదు, ఆకలితో సచ్చే జనాలు ఉండరు, రైతుల ఆత్మహత్యలు ఉండవు, కులం పేరిట మతం పేరిట కొట్టుకు సచ్చే మధుని మాత్రం ఉండరు, ఆడపిల్లలు మానభంగం చేసే కామందులు ఉండరు. అందుకే ప్రతిజ్ఞ అంటే నాకు ఇష్టం. అసలు ప్రతిజ్ఞ అంటే సోదరభావం కదరా, సోదరభావం కదరా, సోదరభావం కదరా. అంత గొప్ప ప్రతిజ్ఞని, దాని అర్థాన్ని పిల్లలకు చెప్పని మాస్టర్లు, దాన్ని ఫాలో అని మీలాంటి రాజకీయ నాయకులు, మన తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? మీరంతా 543 మంది ఎంపీలు ఉండే పార్లమెంట్ లో ఒక్కరిని లేపి మన ప్రతిజ్ఞ రాసింది ఎవరు? అడుగు సమాధానం ఉందేమో. మీకు తెలుసా ఆయన పేరు పైడిమర్రి వెంకట సుబ్బారావు గారని, నల్గొండ జిల్లాలో పుట్టి పెరిగిన మన తెలుగువాడని. రేయ్, నేను నా దగ్గర దొబ్బేసిన డబ్బుల గురించి అడుగుతుంటే ప్రతిజ్ఞ గురించి లెక్చర్లు ఇస్తున్నావేంట్రా? అసలు నాకు ఒకటి అర్థం కాదు, ప్రతిజ్ఞ అంటే ఏంటో అర్థం తెలియకంట రాజకీయ నాయకుడు అయ్యావు కాబట్టే నీలాటోల వల్ల మా దౌర్భాగ్యం గడిచింది. గుడిలో స్కాము, బడిలో స్కాము, మంచినీటి స్కాము, చిన్న పిల్లలు తినే తిండిలో స్కాము, రైతులకు ఇచ్చే ఎరువుల్లో స్కాము, స్టూడెంట్లకు ఇచ్చే స్కాలర్షిప్ లో కూడా స్కామే. ఆఖరికి మన భారతదేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న వీర జవానికి ఇచ్చే బుల్లెట్ ప్రూఫ్ లో కూడా స్కామ్ ఉందిరా. ఇదేనా మన దేశ వారసత్వ సంపద?